నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 28. బెటర్గా ఉంది అంటున్నావు కదా, ఇంకొక రోజు రెస్ట్ తీసుకో, పూర్తిగా తగ్గుతుందేమో. తొందరపడి మళ్ళీ కాలు నొప్పి పెంచుకోవడం ఎందుకు అన్నాడు శిఖర్. అతడు ఆమెతో మాట్లాడుతున్న అతని చూపులు సంయుక్త కోసం వెతుకుతున్నాయి. ఆమె ఎంతకీ కనిపించకపోయేసరికి, ఒరేయ్ నిక్కీ, సంయు ఎక్కడరా? అతని మెడ మీద చెయ్యి వేసి చిన్నగా నొక్కాడు శిఖర్. ఒరే అని పిలిచి ఒక అమ్మాయి ముందు అలా చేయడం నిఖిల్కి నచ్చలేదు. గండుగా ముఖం పెట్టి, ఎక్కడుంటుంది? తన గదిలో ఉంటుంది అన్నాడు. మీరందరూ భోంచేశారా? రియా ఒక్కదాన్ని కాకుండా అందరినీ కలిపి అడిగాడు. నిఖిల్ సమాధానం చెప్పకపోవడంతో, లేదు సార్, చెయ్యాలి అన్నది ఆమె. సరే అయితే వెళ్ళి చెయ్యండి, బాగా చీకటి పడింది అన్న అతడు మెట్లెక్కి సంయు గదికి వచ్చాడు. పెద్దగా అలవాటు లేని పనులన్నీ చేసి బాగా చెమట పట్టి చిరాగ్గా ఉన్న సంయు ఇంటికి రాగానే వాష్రూమ్లో దూరి స్నానం చేసింది. ఆ తర్వాత డ్రెస్ చేసుకొని ఆకలిగా ఉంది, తినాలి అనుకొని తలుపు తెరిచింది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన శిఖర్ తలుపు మీద బలంగా చెయ్యి వేసి నెట్టబోయాడు. తలుపు తెరుచుకుంది కదా అని అతడు లోపలికి అడుగు వేశాడు. వెళ్దామని సంయు చూసుకోకుండా అడుగు ముందుకు వేసి అతని మీద పడింది. భయంతో అరవబోయింది. అది ముందే గ్రహించిన అతడు ఆమె నోటి మీద చేతిని ఉంచాడు. దాంతో ఆమె కళ్ళు పెద్దగా తెరుచుకున్నాయి. అంత పెద్ద నోరు వేసుకొని నా మీద అరుస్తావు కానీ చూసుకొని నడవలేవు, ఆమెను కసిరాడు. తన నోటి మీద ఉన్న అతని చేతిని విసిరికొట్టి, నాకేం తెలుసు మీరిలా సడన్గా ఎంట్రీ ఇస్తారని మూతి తిప్పింది సంయు. అవును, నేను ఇలాగే ఇస్తాను. నీ కళ్ళు దొబ్బాయా? నువ్వు చూసుకోవాలిగా. ఆమె నడుం మీద చెయ్యి వేసి దగ్గరికి తెచ్చుకున్నాడు. నేనేమైనా కలగన్నానా నువ్వు వస్తావని? లేదంటే అసలు తలుపు తీసేదాన్ని కాదు, ఉక్రోషపడింది సంయు. కల కాదు, ఇక మీదట ఫిక్స్ అయిపో. నేను ఎప్పుడు పడితే అప్పుడు వస్తానని, అలా వచ్చే హక్కు నాకుందని తెలుసుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మసులుకో, అర్థమైందా? తన తలతో ఆమె తలకి డిచ్చా ఇచ్చాడు శిఖర్. అబ్బా, బాధతో అని చేతితో నుదురుద్దుకున్న సంయు, అది తలనా బండనా? దెబ్బ గట్టిగా తగలడంతో ఏడుపు ముఖం పెట్టింది. అబ్బాయి అంటే ఇలాగే నాలా ఉండాలి, ఇక అమ్మాయి అంటే ఇలాగే మెత్తగా జున్ను ముక్కలా నీలా ఉండాలి అని ఒక చేత్తో ఆమె బుగ్గలు పునికి మరో చేత్తో ఆమె నడుముని నలిపాడు. అతడు చేసిన పనికి ఆమె ఒళ్ళు జల్లుమంది. అతని స్పర్శతో మైకం కమ్మి కనురెప్పలు మత్తుగా మూతలు పడ్డాయి. తన్మయత్వం ఆమె తనువుని కోకలా చుట్టింది. వివశురాలై నిలవలేక సోలిపోయి అతని మీద వాలింది. ఆమె అతనికి అంత దగ్గరగా ఉండడంతో అతనిలో వేల ప్రకంపనాలు ఒక్కసారిగా వెల్లువెత్తాయి. వామ్మో, టెంప్ట్ అయిపోతున్నాను అనుకున్న అతడు ఆమె భుజాలు పట్టుకొని దూరంగా జరిపాడు. ఆమె ఇంకా అలాగే కళ్ళు మూసుకొని ఉంది. అతడు చిన్నగా నవ్వుకొని, ఏంటి నిద్ర వస్తోందా? కళ్ళు మూసుకొని నిల్చొని నిద్రపోతున్నావు? ఆమెని మాటలతో రెచ్చగొట్టాడు. ఆమె మత్తు వదిలించుకొని గబాలున కళ్ళు తెరిచి రోషంతో చూసింది. ఏంటా చూపు? ఆకలితో ఉన్న పులిలా. నీకు అంతగా ఆకలైతే అన్నం తిను, అంతేకాని నన్ను తినాలని చూడకు. తిన్నా నేను అరిగే రకాన్ని కాను అనుకో, అది వేరే విషయం. పెదవి విరిచి భుజాలు కదిపాడు. నేనేమీ నువ్వు అనుకున్న మ్యానీటర్ని కాదు, మనిషిని ఉడుకుబోతుతనంతో అన్న ఆమె గుమ్మానికి అడ్డుగా ఉన్న అతన్ని పక్కకు నెట్టేసి గదిలో నుండి బయటికి వెళ్ళింది. అతడు చిన్నగా నవ్వుకొని ఆమె వెనకాల వచ్చాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోంచేస్తున్న రియా వాళ్ళిద్దరూ అలా రావడం చూసి ఉడుక్కుంది. ఆమె ముఖంలో మారుతున్న రంగులను ఓరకంట కనిపెడుతూనే ఉన్నాడు నిఖిల్. సంయు, ఆకలి కావడం లేదు? నీకోసం ఇందాకటి నుండి తినకుండా వెయిట్ చేస్తున్నాను, త్వరగా రా, భోంచేద్దాం ప్రేమగా పిలిచాడు నిఖిల్. నిక్కీ, నువ్వెంత మంచివాడివి, నీకు నేనంటే ఎంత అభిమానం, అందుకే ఇలా నా కోసం తినకుండా వెయిట్ చేస్తున్నావు. కొందరుంటారు బకాసురులు, తమ కడుపు నిండితే చాలు అనుకుంటారు, అందుకే పక్కనే ఉన్నా తినమని పిలవరు. వాళ్ళు మాత్రం ఫుల్లుగా లాగిస్తారు. అది ఎలా తినాలి అనిపిస్తుందో ఏంటో వాళ్ళకి. బొత్తిగా ప్రేమ ఆప్యాయతలు లేని మనుషులు. శిఖర్ని కంటికొస్తో చూసి తన మనసులోని అక్కస్సు అంతా వెళ్ళగక్కింది సంయు. ఆమె ఎవరిని ఉద్దేశించి అంటుందో అర్థం చేసుకున్న నిఖిల్, కొందరంతే అంటూ దీర్ఘం తీశాడు. రేయ్, ఎక్కువ చేశావంటే నీ డిప్ప పగులుతుంది, వార్నింగ్ ఇచ్చాడు శిఖర్.
రియా వీళ్ళ మాటలు పట్టించుకోలేదు. ఆమె శ్రద్ధ అంతా శిఖర్ మీదనే ఉంది. రెప్పవాల్చకుండా అతన్నే చూస్తూ ప్లేట్లో వేలుతో కెలుకుతోంది. ఇంకాసేపు ఇక్కడే ఉంటే రియాది భోజనం అవుతుంది, తర్వాత నన్ను తగులుకుంటుంది. ఆమె ఇంటెన్షన్ ఏంటో సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్న శిఖర్ అనుకున్నాడు. గుడ్ నైట్ ఎవ్రీవన్ అక్కడున్న అందరినీ ఉద్దేశించి అన్నాడు. అదేంట్రా షికి, భోంచేయకుండా వెళ్తున్నావు? నువ్వు కూడా తిందువుగానిరా, సంయుకి వడ్డిస్తున్న మాధవి అతనితో అంది. తినేసి వచ్చాను అత్తా, మమ్మీ అలసిపోయి ఉన్నాను, రేపు వస్తానని నీకు చెప్పమంది అన్న అతడు ఒక క్షణం కూడా అక్కడ ఉండకుండా వడివడిగా తన ఇంటివైపు అడుగులు వేశాడు. అలా వెళ్తున్న అతన్ని సంయు నీరసంతో చూస్తే, వెళ్ళు వెళ్ళు, ఎంత దూరం వెళ్తావు? నువ్వెంత దూరం వెళ్ళినా నేను నిన్ను దక్కించుకుంటాను కచ్చాగా అనుకుంది రియా. ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. కాలు నొప్పి పక్కన పెట్టేసి రేపు అతనితో పాటు ఆఫీస్కి వెళ్ళాలి. అంతేకాదు, నేను అర్జెంటుగా ఇక్కడి నుండి వాళ్ళ ఇంటికి షిఫ్ట్ కావాలి, లేదంటే నా ఉద్దేశం నెరవేరదు. శిఖర్ నాకు దక్కడు అనుకున్న రియా తన గదికి వచ్చి పడుకుంది. ఆమె వెళ్ళాక, సంయు, ఈ రియా ఎవరో నీకు తెలుసా? శిఖర్ ఏమైనా చెప్పాడా? ఆరగా అడిగాడు నిఖిల్. లేదని తల అడ్డంగా ఊపి, అయినా నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు? అనుమానంతో అతన్ని చూసింది సంయు. ఎందుకో ఈమెను ఇంతకుముందు ఎక్కడో ఎప్పుడో చూసినట్టు అనిపిస్తోంది, కానీ ఎంత ఆలోచించినా నాకు గుర్తు రావడం లేదు. నువ్వేమైనా చెప్తే గుర్తుకు వస్తుందేమోనని అడిగాను ఆలోచనగా అన్నాడు నిఖిల్. నాకు కూడా ఈమెను చూడగానే అలాగే అనిపించింది. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను కదా అని, కానీ ఎక్కడ చూశానో ఎప్పుడు చూశానో అసలు ఎవరో ఏంటో ఏమీ గుర్తుకు రావడం లేదు బుర్ర గొక్కుంది సంయు. శిఖర్ని అడగలేకపోయావా అన్నాడు నిఖిల్. బావ గురించి నీకు తెలుసు కదా, నేను అడిగితే చెప్తాడా? చెప్పడు సరికదా, నీకెందుకు అని నా డిప్పా మీద ఒక మొట్టికాయ వేస్తాడు. అందుకే అడగలేదు. ఇక బామ్మకి కానీ అమ్మకి కానీ తెలిసి ఉంటే నేను అడగవలసిన అవసరం లేకుండానే వాళ్ళు చెప్పేవాళ్ళు. చెప్పలేదు అంటే వాళ్ళకు కూడా మనలాగా గుర్తులేదు అనుకుంటా, లేదంటే మనం అడగకుండానే ఫలానా వాళ్ళ అమ్మాయి అని చెప్పేవాళ్ళు. నిజంగానే మనకి ఆమెకి ఎలాంటి సంబంధం లేదేమో, శిఖర్ చెప్పినట్టుగా కేవలం ఆమె ఒక ఎంప్లాయీ ఏమో అన్నది. నువ్వన్నట్టు ఇలా కూడా అయ్యుండొచ్చు, భుజాలు కదిపాడు నిఖిల్. రియా అనుకున్నట్టుగానే మరుసటి రోజు కాలునొప్పి తగ్గిందని చెప్పి శిఖర్తో పాటు ఆఫీస్కి బయలుదేరింది. ఆమె రావడం చూసి మహాతల్లి మళ్ళీ తగులబడింది. మనసులో విసుక్కున్నాడు రితీష్. కాసేపు ఆఫీషియల్ మాట్లాడి ఆ పనులన్నీ చూసుకున్న తర్వాత, నైనికకి ఆ అబ్బాయి నచ్చాడటనా? అదేరా, నిన్న కలుసుకొని మాట్లాడుకున్నారు కదా, ఏమైనా చెప్పిందేమోనని అడుగుతున్నాను. ఏమీ తెలియనట్టు నువ్వు అలా తెల్లముఖం వేసుకొని చూడకు అన్నాడు రితీష్. ఏ విషయం చెప్పలేదు, కానీ కాస్త టైం కావాలి అంది. అయినా నాన్నగారు కూడా వస్తున్నారు కదా, ఆయన వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ ఆయన చూసుకుంటారు. ప్రస్తుతం మన పనులు మనం చూసుకుంటే చాలు అన్న శిఖర్ ఆ తర్వాత ఏం పనులు చేయాలో అవి రియాకి రితీష్కి చెప్పాడు. సార్, మీరు నైనికకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? లంచ్ బ్రేక్లో లంచ్ చేస్తున్నప్పుడు అడిగింది రియా. ఏ చూడకూడదా? వెటకారం ఆడాడు రితీష్. షటప్, నేను నీతో మాట్లాడడం లేదు. మధ్యలో దూర్తావెందుకు? కసురుకున్నాడు రితీష్. ఎందుకిలా అడుగుతున్నావు? నీకు తెలిసిన సంబంధాలు ఏమన్నా ఉన్నాయా అడిగాడు శిఖర్. నాకు తెలిసిన అతను ఉన్నాడు, మీలాగే చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. పైగా తనకి కూడా మీలాగే సొంతంగా బిజినెస్ ఉంది. ఈ విషయం నేను మీ ఇంట్లో నైనికని చూసినప్పుడు ఆంటీకి చెప్దామనుకున్నాను, కానీ కొత్త కదా, ధైర్యం చేయలేకపోయాను. ఇప్పుడు మీరు సంబంధం టాపిక్ తెస్తేను చెప్పకుండా ఉండలేకపోయాను. ఒకవేళ ఇప్పుడు అనుకున్న సంబంధం ఓకే కాకపోతే ఒకసారి నేను చెప్పిన సంబంధం గురించి ఆలోచించండి అన్నది రియా. ఓ, ఇది మీకు సైడ్ బిజినెసా? ఇలా మీరు సంబంధాలు కూడా కుదురుస్తారా? మరోసారి వెటకారం ఆడాడు రితీష్. ఆమె అతన్ని కోపంతో కొరకొరా చూసింది. మనసులో మాత్రం సైడ్ బిజినెస్ కాదు, ఇదేనా అసలైన బిజినెస్. మా కజిన్కి నైనికను నేను ఈ శిఖర్ని చేసుకోవాలని అన్న ప్లాన్తోనే ఈ ఉద్యోగంలో చేరాను. ఈ విషయం నీకు తెలిసిన రోజు గుండె ఆగి చస్తావు. ఇప్పుడు నా ముందు తోకాడిస్తున్నావు కదా, అప్పుడు కత్తరిస్తాను. అంతేకాదు, నేను ఉద్యోగంలో నుంచి ఊస్టింగ్ చేయిస్తాను రితీష్ను చూసి అనుకుంది. ఒరే మామ, మీ డాడీ వచ్చాక మీ ఫ్యామిలీని తీసుకొని మా ఇంటికి రా, మా వాళ్ళు మీ వాళ్ళని చూడాలని ఉబలాట పడుతున్నారు అన్నాడు రితీష్. మామ ఏంటి మామ, సారని పిలవలేవు కోపంతో అన్నది రియా. నా ఫ్రెండ్, నా ఇష్టం,
అయినా ఇది లంచ్ టైం, నాకు నచ్చినట్టు పిలుచుకుంటాను, మధ్యలో నీకేంటి? అయినా నిన్ను మాతో కలిసి భోంచేయమని ఎవరు చెప్పారు? రేపటి నుండి మాతో పాటు కాకుండా కాస్త దూరంగా కూర్చొని తిను, అర్థమైందా? పెద్ద గొంతేసుకొని అరిచాడు రితీష్. ఏదో ఆలోచిస్తూ భోంచేస్తున్న శిఖర్ వీళ్ళిద్దరి మాటలు వినిపించుకోలేదు. వీళ్ళ దెబ్బలాటని పట్టించుకోలేదు. త్వరగా భోంచేసి లేచాడు. తర్వాత ఎవరికో కాల్ చేసి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇంటికి వచ్చిన రియా తన సామాను సర్దుకోవడం చూసి, అమ్మయ్య, పీడ విరగడవుతోంది. నా బావని పట్టుకొని దీనికి ఏదో సొంత బావ అయినట్టు తెగ బిల్డప్ ఇచ్చింది మనసులో అనుకున్న సంయుక్త. రియా, అప్పుడే వెళ్తున్నావా? ఇంకో 4 రోజులు ఉండకూడదు? లేని ప్రేమ నటించింది. నీ బావని నా సొంతం చేసుకోకుండా నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళను, కన్నింగ్ లుక్ ఇచ్చింది రియా. మరి సామాను సర్దుకుంటున్నావు కదా? ఆశ్చర్యంతో తెల్లబోయింది సంయు. ఓ అదా, సార్ ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉండాలి కదా, అందుకే ఆ ఇంటికి వెళ్తున్నాను అని ఒక ఈవిల్ నవ్వు నవ్వింది. షాక్కి గురైన సంయు, నువ్వు చెప్పేది నిజమా? పీజీకి వెళ్ళడం లేదా? తెల్లబోయి అడిగింది. నాకేం కర్మ అలా వెళ్ళి ఎక్కడో ఉండడానికి. చక్కగా నేను సార్ దగ్గరే ఉంటాను, ఆయనతో పాటే వెళ్తాను, ఆయనతో పాటే వస్తాను. అలా అయితేనే కదా త్వరలో నా కొంగుకి ముడి వేసుకోగలను. కొంటెగా కన్ను కొట్టింది రియా. సంయు మనసు కోపంతో కుతకుతలాడింది. చుప్పనాతి మొహంది, ఎంత పెద్ద ప్లాన్ వేసింది. ఎలాగైనా దీని ప్లాన్ వర్కౌట్ కాకుండా చూడాలి. కానీ ఎలా? నేనేమో ఇక్కడ, బావేమో అక్కడ, పైగా ఇది కూడా అక్కడే తగలడుతుందట. ఇప్పుడేం చెయ్యాలి? టెన్షన్ పడుతూ చేతులు నలుపుకుంది. సంయుక్త అవస్థను చూసి ముసిముసిగా నవ్వుకుంది రియా. ఇప్పుడేముంది, ఇంకా ముందు ముందు చాలా ఉంది. నేను నీ బావ చేతిలో చెయ్యి వేసి తిరుగుతూ ఉంటే నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అప్పుడే కదా నాకు తృప్తిగా ఉంటుంది. తెగ పొగరు చూపించి నా బావ అని తెగ బిల్డప్ ఇచ్చావు కదా. కాదు, నీ మొగుడు అని నీ నోటితోనే అనిపిస్తాను. నువ్వు చూస్తుండగానే నీ బావను నేను పెళ్లి చేసుకుంటాను. అప్పుడే ఊహల్లో మేడలు కట్టడం మొదలుపెట్టింది రియా. బాబోయ్, దీన్ని ఇలా వదిలేస్తే ఇది అనుకున్నంత పని చేసేలా ఉంది. అర్జెంటుగా ఏదో ఒకటి చెయ్యాలి. దీన్ని అక్కడికి వెళ్లకుండా ఆపాలి, లేదంటే నేను అక్కడికి వెళ్ళాలి అనుకుంటూ ఉండగా అక్కడికి నిఖిల్ వచ్చాడు. నిఖిల్, కొంచెం నా లగేజీని నాతో పాటు తీసుకొని రావా ప్లీజ్, వయ్యారమంతా ఒలకబోసి మరీ అడిగింది. రియా, అప్పుడే వెళ్తున్నావా? ఇంకొన్ని రోజులు నా కోసం ఉండొచ్చు కదా. అయినా ఈ వేళప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఆరగా అడిగాడు నిఖిల్. నాకిక్కడే నీతో ఉండాలని ఉంది, కానీ శిఖర్ సార్ ఆర్డర్ వేశాక వెళ్ళాలి కదా, తప్పదు. అందుకని సార్ ఇంటికి షిఫ్ట్ అవుతున్నాను. అయినా ఆ ఇల్లు ఈ ఇంటికి ఏమంత దూరం? నీకెప్పుడు నన్ను చూడాలి అనిపిస్తే అప్పుడు వచ్చేయ్. అతని మీద ప్రేమని తన మాటల్లో పలికించింది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ స్టోరీని ముందుగా చూడాలి అనుకునేవారు నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ.